వెల్కమ్ టు మెగానైన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక్కసారిగా బాంబు పేల్చారు. కాంగ్రెస్ గూటికి చేరిన కొద్ది రోజులకే ఆయన గొంతు నుంచి అసంతృప్తి సెగలు కక్కుతున్నాయి. సొంత ప్రభుత్వంపైనే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు గాంధీ భవన్ను షేక్ చేస్తున్నాయి. అసలు కడియం శ్రీహరి ఏమన్నారు? కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన ముందే పసిగట్టారా? పార్టీ మారినా ఆశించని ప్రయోజనం లేదని మదన పడుతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ను ప్రస్తావిస్తూ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి కూడా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా లేవని ఆయన కుండ బద్దలు కొట్టారు. ప్రజలు ఎన్నో ఆశలతో కాంగ్రెస్కు ఓటేశారు, కానీ వాళ్ళు ఊహించిన రీతిలో అభివృద్ధి జరగడం లేదనే వాదన ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు త్వరగా అమలు కావాలని ప్రజల కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారని కడియం ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సీనియర్ నేత, అది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడడం ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదట. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం 420 హామీలను ప్రజల ముందుంచింది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో చెప్పారు. అందులో ప్రధానంగా ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఒకటని కడియం గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఒక పేజీ నిండా కనిపించేలా పెద్ద ప్రకటనతో జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఏ తేదీకి ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో అందులో వివరంగా తెలిపారు. అది చూసే యువత, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు నిలిచారు. కాంగ్రెస్ అనుకున్నట్లే అధికారంలోకి వచ్చింది, కానీ ఆ జాబ్ క్యాలెండరే ఇంతవరకు రాలేదు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే పరీక్షలు నిర్వహించింది తప్ప కాంగ్రెస్ సొంతంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ₹1,00,000 నగదును అందించింది. దానికి తులం బంగారం కూడా యాడ్ చేసి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తులం బంగారం సంగతి దేవుడెరుగు. బీఆర్ఎస్ ఇచ్చిన ₹1,00,000 కూడా సరిగ్గా అందడం లేదని, అది అట్టకెక్కిందని కడియం మండిపడ్డారు. అంతేకాకుండా యువతలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని, వృద్ధులకు పెన్షన్ల పెంపును పక్కన పడేశారని, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కడియం ఇటీవలి ఇంటర్వ్యూలో క్లియర్గా వివరించారు. ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూనే కడియం శ్రీహరి మరో కీలకమైన పొలిటికల్ పాయింట్ను కూడా లేవనెత్తారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వం సక్సెస్ కావాలంటే ప్రజల నాడిని పట్టుకోవాలి, కానీ ఇక్కడ ప్రజల అవసరాలు ఒకలా ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరోలా ఉన్నాయని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఈ గ్యాప్ ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు కూడా కడియం మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కడియం ఈ గ్యాప్ను గుర్తించారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కడియం శ్రీహరి తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్లో చేరారు. అనుకున్నట్టుగానే కూతుర్ని ఎంపీగా గెలిపించుకున్నారు. ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి తనకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని భావించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆయనను లైట్ తీసుకున్నట్లు కడియం శ్రీహరి మాటల్లోనే అర్థమవుతుంది. కూతురి భవిష్యత్తు కోసం కాంగ్రెస్లో చేరి ఇటు బీఆర్ఎస్ను గట్టిగా అనలేక అటు కాంగ్రెస్లో తనకు మర్యాద దక్కడం లేదనే బాధతో కడియం ఉన్నట్లు ఈ పరిణామంతో క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్లో ఉండడం కూడా కష్టమేనని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కడియం చేసిన ఈ సంచలన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. మరి దీనిపై హస్తం నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.